హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, మీ రిలేషన్షిప్ వైజ్ కానీ, మీ యొక్క కెరియర్ పరంగా కానీ, లేదు మీరు ఏం కోరుకుంటున్నారో వాటన్నిటిని యూనివర్స్ మీకు ఫుల్ఫిల్ చేయబోతుందా, అసలు ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే మనం చూద్దాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో హ్యాపీ మూమెంట్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక మెసేజ్ పర్సనల్ రీడింగ్ చేయించుకున్న వాళ్ళు, నిన్న కూడా మీకు చెప్పాను, పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి మాకు ఇది జరిగింది ఇట్లా ఇట్లా సో అండ్ సో అని చెప్పారు అని. సో ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. మ్యాక్సిమం నేను ఆ మెసేజెస్ని కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు పాసిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని పెడతాను, వాళ్ళు ఓకే అంటే కనుక. సో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే కెరియర్ గురించి నన్ను క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. సో నేను ఇంత ఇలా జరుగుతుంది, తప్పకుండా ఇట్లా జరుగుతుంది అని రీడింగ్ చేయించుకున్న ఒక కొంత టైంకి వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపించింది అని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కెరియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఎవరికైనా డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళు అనుకున్న స్టేజ్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ని అయితే వాళ్ళు అచీవ్ అయ్యారని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా నేను యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా మనకు అన్నీ ఇచ్చేది యూనివర్స్. ఒక తల్లి పిల్లల్ని ఎలా అయితే చక్కగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏది కావాలో ఆ టైంకి ఇన్ టైంలో వాళ్ళకి అందిస్తూ ఉంటుందో, అలాగే యూనివర్స్ కూడా మనకి తప్పకుండా మనం అడిగిన ప్రతి ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇస్తుంది, మనకి సపోర్ట్ చేస్తుంది. అయితే అది ఎప్పుడైనా కొంచెం మన ఏదైతే కర్మాస్ ఉంటాయో వాటి వల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు. లేట్ అయినా కూడా యూనివర్స్ మనం ఏది హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే మనకి ఏది కావాలో అది ఇచ్చేది యూనివర్స్. మనం ఎక్కడ సంతోషంగా ఉండగలమో అది యూనివర్స్కి తెలుస్తుంది. సో ఏ టైంలో సంతోషంగా ఉండగలం, ఎవరి వలన సంతోషంగా ఉండగలం అనేది తెలుసుకుని ఆ మూమెంట్లోనే మనకి రావాల్సింది మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో అందరు ఈ విషయాన్ని అయితే బిలీవ్ చేయండి గైస్. తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో మన మంచి మనసు, మన హార్డ్ వర్క్ మనల్ని మన అనుకున్న పొజిషన్కి తీసుకొని వెళ్తుంది. సో అందరూ బిలీవ్ చేయండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీకు ఏదైతే యూనివర్స్ నుంచి వస్తుందో వాటన్నిటికీ కూడా యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. తప్పకుండా యూనివర్స్ మీ లైఫ్ని ఒక సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన విషయాలే మీకు చెప్తున్నాను గైస్. ఎక్కడా లేనివి జరగనివి నేనైతే చెప్పట్లేదు. నేను రోజు ఒక 10 to 15 రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ చేస్తూ వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చూస్తూ ఎట్లా ఉంటుంది లైఫ్, ఎట్లా ఉంటుంది అని అనుకుని వాళ్ళకి ఇన్ టైంలో ఏదైనా జరగాల్సింది ఉంటే అది జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైతే దాని ద్వారా హ్యాపీ ఫీల్ అవ్వాలో వాళ్ళకి ఇన్ టైంలో అది దొరుకుతున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో దట్ అందుకనే నేను ఈరోజు మీకు ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నాను. బిలీవ్ చేయండి. తప్పకుండా బిలీవ్ చేయడం ఒక్కటే కాదు, మీ వైపు నుంచి మీరు హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి. మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మిన సిద్ధాంతం మీదే మీరు నిలబడాలి. మనం ఒకటి అనుకున్నప్పుడు దాని మీదే డిపెండ్ అయి ఉండాలి. ఒకటి అనుకొని పక్కదానికి మళ్ళీ షిఫ్ట్ అవుతుంటే ఎప్పుడు 2 పడవల మీద కాలేసిన వాళ్ళు జర్నీ అనేది సాగదు ముందుకి. ఏదో ఒక టైంలో నీటిలో పడిపోవడం అనేది జరుగుతుంది. అట్లానే మన లైఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక గోల్ ఉందనుకోండి, ఆ గోల్ మీదే మీరు స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా నేను ఇది సాధించాలి. అది గవర్నమెంట్ జాబ్ అయినా, ఏదైనా బిజినెస్ అయినా, లేకపోతే ఏదైనా వేరే కెరియర్ అయినా, ఏది మీరు అనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టండి. దాంట్లో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మనకేంటంటే లెసన్స్. ఫ్యూచర్లో మళ్ళీ మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి యూనివర్స్ మనకి నేర్పించే అవి మెసేజెస్, అవి అన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది యూనివర్స్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎట్లా ఉంటుందంటే ఒక రోజుకి సక్సెస్ అవుతుంది. ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా సక్సెస్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. అది మనకి ఇప్పుడు తెలియదు. ఆ లాంగ్ పీరియడ్లో మనకి సక్సెస్ ఫామ్ అయిపోతుంది ఎక్స్పీరియన్సెస్తో. సో ఆ రోజు మీరు ఒక సూపర్ పర్సన్గా మీరు
మిమ్మల్ని మీరు చక్కగా చూసుకోగలుగుతారు. 10 మంది కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. అట్లాంటి డే మీకు వస్తుంది తప్పకుండా. నేను చెప్తున్నాను, నా యూనివర్స్ తరపు నుంచి నేను మీకు అదైతే చెప్తున్నాను. సో ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. అది రిలేషన్షిప్లోనైనా లేదు కెరియర్లోనైనా ఏదైనా కూడా మీ ఇంటెన్షన్ ఏది ఉంటే అది అవుతుంది గైస్. సో బిలీవ్ చేయండి. మంచిగా అందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా కాన్ఫిడెన్స్తో ఉండండి. మంచినే ఆలోచించండి. ఎవరికి కూడా మనం ఎప్పుడు కూడా హామ్ అనేది అంటే ఎవరికి కూడా హాని అనేది తలపెట్టకూడదు. ఎప్పుడు మనం ఏది ఇస్తామో నేచర్ మళ్ళీ మనకి అది రిటర్న్గా ఇస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ తప్పుగా మాట్లాడినా లేకపోతే ఎవరైనా ఇప్పుడు రిలేషన్షిప్లోనే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా అంటే సమ్టైమ్స్ అది ఒక బౌండరీ లైన్ దాటిపోతే మీరు రియాక్షన్ ఇవ్వచ్చు, కానీ బౌండరీ లైన్ దాటనంత వరకు కూడా వదిలేసేయండి వాళ్ళని. వాళ్ళే రియలైజ్ అయ్యి తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. మీరు కోరుకుంటే, మీరు వాళ్ళని వద్దు అనుకుంటే మీ లైఫ్లో నుంచి వాళ్ళని యూనివర్స్ పక్కకు తప్పించేస్తుంది. సో ప్రతిదీ కూడా యూనివర్స్ చేతిలోనే ఉంటుంది. మీరు బిలీవ్ చేయండి, తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి అని నేనైతే ఈరోజు చాలా చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా రీడింగ్స్ నాకు అలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరి తరపు నుంచి కూడా నేనే హ్యాపీ ఫీల్ అవుతూ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. సో ఇప్పుడైతే రీడింగ్ చూసేద్దామండి. లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ది సన్ యాక్చువల్గా మీకు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పొచ్చండి. ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నా కెరియర్లో చూస్తున్నా ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే సాధించలేకపోయామని బాధపడుతున్నారో అవన్నీ ది సన్ వచ్చిందంటేనే ఒక సూర్యప్రకాశం అంటే మన కాంతి మన లైఫ్లో ఎట్లా వస్తుంది ఆ విధంగా ది సన్ వస్తుంది. మేజర్ ఆర్కనాలో కార్డ్. సో లైఫ్లో ఒక ది బెస్ట్ చేంజ్ అనేది జరగబోతుంది. అంటే మీరు కోరుకున్న బెస్ట్ చేంజ్ అంటే అన్ని చేంజెస్లో అలా ఉండవు. మీరు సంతోషపడేలాంటి ఒక చేంజ్, అది కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ వైజ్ అయితే ఒక చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం, చక్కగా ఇంకా మీరు కోరుకునే విధంగా రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళడం, ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుందండి. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారా, ఏదైతే కోరుకుంటున్నారో ఆ దాన్ని మీ రిలేషన్షిప్లో మీరు కోరుకున్న దాన్ని మీరు హోల్డ్ చేసుకోగలుగుతారు. అంటే ఎవరైతే మేము రిలేషన్షిప్లో కరెక్ట్గా లేము, మేము బాధలో ఉన్నాము, మేము హ్యాపీగా లేము అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు రిలేషన్షిప్ని హోల్డ్ చేయగలుగుతారు. మీరు అంటే చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్ని అది పొందగలుగుతారో అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి. సో ఎవరైతే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో ఎవరైతే మేము కోరుకున్న స్టేజ్కి వెళ్ళలేదు, మేము మంచిగా లేము అని ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వారికి కూడా మీరు అనుకున్నది మీరు చక్కగా పట్టుకోగలుగుతారు. మీరు అనుకున్న జాబ్ని కానీ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ జాబ్స్కి రాస్తున్నట్లయితే జాబ్ కొట్టడం అయితే జరుగుతుందండి. అయితే కప్స్ ఎనర్జీ కాబట్టి మీకు కొంతవరకు అంటే కొన్ని ఈ మంత్ నెక్స్ట్ మంత్ అలా మంత్స్లో మీకు ఆ రిజల్ట్ అనేది వెంటనే తెలిసిపోతూ ఉంటుంది చక్కగా. అట్లాంటి చేంజెస్ అన్నీ జరుగుతాయి. మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఆ బిజినెస్ని కూడా చక్కగా హోల్డ్ చేయగలుగుతారు. అట్లాంటి బిజినెస్ని కూడా సాధించగలుగుతారు. మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటారో అదంతా, అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా మీరు అనుకున్నదన్నీ సాధిస్తారు అనేది ఇక్కడ తెలుస్తుందండి. ది హై ప్రిస్టెస్ ఎట్లా ఉంటుందంటే ఏది చేస్తున్నా కూడా ఒక రకమైన మనశ్శాంతి అనేది మీ మనసులో ఉంటుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటే సీక్రసీ ఉంటుంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ అంతా ఆ విధంగా ఉంటుంది. అది కెరియర్లోనైనా రిలేషన్షిప్లోనైనా ఆ విధంగా ఉంటుంది. మీరు ఒక రిలాక్స్ పొజిషన్లో కూర్చుంటే మనకి అంటే రిలాక్స్ పొజిషన్కి ఎప్పుడు వెళ్తారు, అన్నీ మనకి మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం అనుకున్నది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయినప్పుడే కదా రిలాక్సేషన్ దొరుకుతుంది. సో దట్ అట్లాంటి పొజిషన్కి అయితే మీరు వెళ్తారు. ఇక్కడ న్యూ బిగినింగ్, ఇక్కడ ది సన్ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ది ఎంప్రెస్. ఎట్లా ఉంటుందంటే లైఫ్ ఒక చేంజ్ జరుగుతుంది. మీరు అనుకున్నది హోల్డ్ చేసుకోగలుగుతారు. మీరు ఒక రిలాక్సేషన్ మోడ్లోకి, ఒక మంచి హ్యాపీ మోడ్లోకి అయితే వెళ్ళగలుగుతారు. అయితే ఏది పడితే అది మీరు ఎట్లా అంటే బయటికి చెప్పేసి ఎట్లా అంటే అలా ఉండకుండా ప్రతి దాన్ని కూడా
మెచ్యూర్డ్గా ఆలోచించి సీక్రసీని మెయింటైన్ చేస్తారు అనేది అయితే తెలుస్తుందండి. సో ది డెవిల్ ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీకు ఎట్లా ఉందంటే, పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇవన్నీ జరుగుతాయి, ఈ మీ లైఫ్లో ఈ చేంజెస్ జరుగుతాయి అని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. కానీ ది డెవిల్ ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్లో ఎట్లా అంటే, మీ మీద మీరు అనుకున్నది జరగకుండా ఆపేసేయడం కానీ, లేకపోతే మీ రిలేషన్షిప్ని బాగా పెయిన్ఫుల్ రిలేషన్షిప్గా మార్చేయడం కానీ, ఎవరైతే మీరు నమ్మేస్తారు, మీరు ఈ పర్సన్ నా పర్సన్ అనుకుంటారు, కానీ ఆ పర్సను మీకు తెలియకుండానే మంచి వ్యక్తి, అప్పటి వరకు మంచిగానే ఉంటారు, మీతో మంచిగా ఉంటారు, మీతో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఆ టైంకి ఆ మూమెంట్కి ఇంకా మీరు చెప్పేదానికి వాళ్ళు రియాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళు అప్పుడు డెవిల్ ఎనర్జీ ఎంటర్ అయ్యింది అని అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే మీ మీద ఏదో ఒక పవర్ అనేది, వాళ్ళ మీద ఏదో ఒక పవర్ అనేది, మీ రిలేషన్షిప్ మీద ఏదో ఒక పవర్ అనేది పడింది. ఎందుకంటే అప్పటి వరకు మంచిగానే ఉంటారండి. ఈ పర్సన్ మంచి వాళ్ళనే కదా మీ రిలేషన్లోకి వెళ్తారు. తీరమోసి అక్కడికి వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది, మీరు చెప్పిందల్లా వింటారు, చక్కగా మీరే మా లోకం అంటారు. కానీ ఎప్పుడైతే డెవిల్ ఎనర్జీ మీ యొక్క రిలేషన్షిప్లో మీ లైఫ్లో స్టార్ట్ అయ్యిందో, ఆ టైం నుంచి ఏమవుతుందంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ వచ్చేస్తుంటాయి. వెంటనే మంచి పర్సన్ అనుకున్న వాళ్ళు టక్క వాళ్ళ మూడ్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకు మీ నుంచి దూరంగా ఉంటారో తెలీదు, ఎందుకు మిమ్మల్ని దూరం పెడతారో తెలీదు, ఎందుకు మిమ్మల్ని తిడుతూ ఉంటారో తెలీదు. ఇన్ కేస్ పక్కనే ఉంటే ఎందుకు మిమ్మల్ని తిడుతూ ఉంటారో తెలీదు, ఎందుకు మిమ్మల్ని ప్రతిదానికి కూడా మీరు మనసు నొచ్చుకునేలాగా, మీరు బాధపడేలాగా మాట్లాడుతుంటారో తెలీదు, ఎందుకు మిమ్మల్ని ఆపోజిట్గా వేలో చూస్తూ ఉంటారో, నెగిటివ్గా చూస్తూ ఉంటారో తెలీదు. అట్లా అనమాట. మీరు ఒకటి అనుకుంటే ఒకటిలాగా మొత్తం అంత డిఫరెన్స్ అనేది ఏర్పడిపోతుంది. అదే ఈ రిలేషన్షిప్లో. కెరియర్లో చూసుకున్నట్లయితే కెరియర్లో కూడా అదే విధంగా జరుగుతుంది. మీరు చక్కగా మీ కెరియర్ ముందుకెళ్తుంది, ఇంకా మేము మంచి పొజిషన్కి వెళ్తాము అనుకునే లోపల ఆ డెవిల్ పవర్ మీ మీద ఎట్లాంటి పొజిషన్ చూపిస్తుందంటే, మీరు ఏదైతే అనుకుని ఈరోజు ఇంటర్వ్యూలో నేను సక్సెస్ఫుల్గా జాబ్ కొడతాను అని మీరు వెళ్తుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకంటే వెనక ఉన్న పర్సన్కి జాబ్ వచ్చేస్తుంది, మీకు రాదు. లేకపోతే ప్రమోషన్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటారు, ప్రమోషన్ లిస్ట్లో మీరున్నా సరే మీకు రాకుండా మీ వెనకాతల వాళ్ళకి వస్తుంది. లేదు, ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ మీదైనా కూడా మీరు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్ళి, మీరు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర, ఆ బిజినెస్లో అన్నీ మంచిగా మీరు గుడ్ విల్తో ఉన్నా కూడా సక్సెస్ మీకు రాకుండా పక్కన వాళ్ళకి వస్తుంది. అట్లాంటిది మీరు కోరుకునే అమౌంట్ మీ చేతికి సమయానికి రాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ డెవిల్ ఎనర్జీలో జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడైతే ఏదైతే ప్రజెంట్ మీరు సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారో అవి అట్లా ఉన్నాయి. కానీ ఫ్యూచర్ మాత్రం మీకు యూనివర్స్ చక్కగా ప్లాన్ చేసింది, మారబోతుంది. మీ లైఫ్ ఏదైతే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, లేకపోతే మీరు కోరుకున్న జాబ్ రావడం కానీ, లేకపోతే రిలేషన్షిప్లో మీరు అనుకున్నవి జరగడం కానీ, ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యూచర్ బాగుంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసినట్లయితే డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. చూసారా, డెవిల్ ఎనర్జీ నుంచి మీరు ఫ్యూచర్లోకి ఇవన్నీ పొందాలంటే, వెళ్ళాలంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడే ఉంటుంది. మీ కర్మ ఏదైతే ఉందో అది టర్న్ ఆఫ్ అవుతుంది. అంటే మీ సర్కిల్ ముగిసిపోయింది. మీరు బాధలు ఏవైతే పడుతున్నారో బట్ అన్నిటి సర్కిల్ ముగిసిపోయింది. చక్కగా మీరు కోరుకున్నది, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా సాధిస్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో అవన్నీ ఈ డెవిల్ ఎనర్జీలో మీరు అంత పెయిన్ని, అంత బాధని అయితే అనుభవించారు అనేది వాస్తవం. సో ఆ బాధనన్నిటినీ కూడా ఎక్కువ రోజులు మనం ముందే అనుకున్నాం. యూనివర్స్ అంటే మనకి కన్న తల్లి, మన ప్రకృతి మనల్ని ఒక బిడ్డలాగా చూసుకుంటుంది. అంటే మీరు ఏది కావాలంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో మీరు ఎంత పెయిన్ అనుభవిస్తుంటే యూనివర్స్ ఎక్కువ రోజులు మిమ్మల్ని అదే పరీక్ష పెట్టి చూడదు. కొంతవరకు మీ యొక్క ఏదైతే పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ ఉంటుందో అదంతా కరిగిపోవాలని త్వరగా యూనివర్స్ మీకు రిజల్ట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మీకు చూసారు కదా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయిన తర్వాత, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్ స్టైల్లో ఒక సర్కిల్ ముగిసిపోయి నెక్స్ట్ సర్కిల్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా పొజిషన్ మారుతుందంటే, మీ చేతుల మీదుగానే అన్నీ వెళ్ళే సిచ్యువేషన్స్కి వస్తారు.
ఇతరులకు మీరు ఇచ్చే పొజిషన్లోకి వెళతారు, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే. లేదు, లవ్ కూడా అంతే. ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్లో కూడా మీ నుంచే ప్రతి ఒక్కటి వెళుతుంది. అంటే ఆ ఎఫెక్షన్ అనేది మీ నుంచే అందరూ కోరుకుంటారు. అట్లాంటి పొజిషన్కి మీరు వెళ్తారు అనేది తెలిసింది. ఇక్కడ 2 ఆఫ్ వాంట్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే డీప్ థింకింగ్ ఉంటుంది మీకు. సూపర్ విజన్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఈ ఒక్క రోజు గురించే మీరు ఆలోచించరు. ఇవన్నీ ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో దాంతో ఇది ఏదైతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు సర్కిల్ జరిగిందో నెక్స్ట్ మీలో ఒక మెచ్యూర్డ్ లెవెల్స్ వస్తాయి. మీకు ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది. ఏ మిస్టేక్స్ చేశాము, పాస్ట్లో ఏదైతే మేము ఇబ్బంది పడ్డామో అవన్నిటి మీద ఒక సూపర్ విజన్ వస్తుంది. ఎట్లా ఉంటుందంటే గ్లోబ్ని చేతిలో హోల్డ్ చేసి, అంటే ప్రపంచాన్ని చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటారు ఏది మంచి ఏది చెడు అన్నట్లు. అంటే నిజంగానే చేతిలో గ్లోబ్ పట్టుకొని మీరు తిరుగుతారని కాదండి ఇక్కడ మీనింగ్. సో గాయస్ ఎట్లా ఉంటుందంటే అంత విజన్ వస్తుంది. అంటే ప్రపంచాన్ని చూసేసే అంత విజన్, అంటే అంత నిశితంగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించగలుగుతారు. ఆలోచనలు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది కెరియర్ అయినా, ఫైనాన్షియల్ స్టేటస్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ రిలేటెడ్ ఏదైనా కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇక రిలేషన్షిప్లో కూడా అదే స్ట్రాంగ్నెస్ని మెయింటైన్ చేస్తారు. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం ఒక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటారు. ఇంకా ఎక్కడైతే మీ రిలేషన్షిప్ బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఈ ఉన్న ప్లేస్లో మీకంటూ ఒక నెగిటివ్ పవర్ ప్రొవైడ్ అయ్యింది. సో దట్ ఈ ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి మూవ్ ఆన్ అవ్వాలి, చక్కగా మేము వేరే దగ్గర హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే మేము వేరే దగ్గర మంచిగా మేము మా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ కెరియర్లో కూడా జాబ్ రిలేటెడ్గా కూడా వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని కానీ, లేకపోతే ఇంకేదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఆ విధమైన చేంజెస్ అయితే లైఫ్లో చూపిస్తుంది యూనివర్స్. సో చూసారు కదా. బట్ ఇక్కడ ఎట్లా అంటే మీరు ముందుకి ఎన్ని స్టెప్పులు వేసుకుంటూ చక్కగా మీ లైఫ్ చేంజ్ జరుగుతూ ఉంటుందో ఆ టైంలో కూడా కొంతవరకు మీకు ఏంటంటే థాట్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎక్కడి నుంచైనా ఏదైనా ఇష్యూ జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా ఉంటుంది, మేము ఎలా తట్టుకోవాలి, మేము ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి. అంటే ఆల్రెడీ పాస్ట్లో ఏదైతే మీరు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా ఒక గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ప్రతి దాన్ని ఏదైనా సమర్థవంతంగా, అంటే ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా ఇబ్బంది జరిగినా వాటన్నిటినీ కూడా కేపబుల్గా సాల్వ్ చేసుకునేటట్లు, ఏ ప్రాబ్లం వచ్చినట్టు ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ వైజ్ కూడా ఏది వచ్చినా కూడా మేము స్ట్రాంగ్ పర్సన్గా మేము తట్టుకోగలం అన్నట్లు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. చూసారా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఆ విధమైన ఎనర్జీస్ అయితే మీ చుట్టూ ఫామ్ అయిపోయి ఉంటాయి. యూనివర్స్ మీకు అట్లాంటి ఎనర్జీస్ని ప్రొవైడ్ చేస్తానని ముందే మీకు చెప్పింది కదా. సో దట్ యూనివర్స్ మీకు అట్లాంటి ఎనర్జీస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా మీ చేతికి అందుతుంది. అది చక్కగా చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు. ఇక ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయితే అంటే కెరియరు, ఫైనాన్షియల్ స్టేటస్, డబ్బు ఇలాంటి వాటిలో హోల్డ్ చేసుకో. అదేవిధంగా రిలేషన్షిప్లో కూడా మీరు అనుకున్న రిలేషన్ని, మీరు కోరుకున్న రిలేషన్ని చక్కగా చేతిలో హోల్డ్ చేసుకుని హ్యాపీగా మీ లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతారు గైస్. ఆ విధమైన ఇన్సిడెంట్స్ అయితే మీ లైఫ్లో క్రియేట్ చేయబోతుంది. ఆ విధమైన మొత్తం మీ మార్పులను అయితే మీ లైఫ్లో చేయబోతుంది యూనివర్స్ అనేది ఇక్కడ వచ్చే మెసేజ్. సో చూసారు కదా యూనివర్స్ ఎంత చక్కగా మీ గురించి ప్లాన్ చేసింది అని చెప్పి. సో ఇప్పుడైతే మీ సెల్ఫ్ కేర్ గురించి యూనివర్స్ ఏం చెప్పబోతుందో చూద్దాం. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. మీరు ఎక్కడికి వెళుతున్నా కూడా మీ మనసులోని ప్రేమ ఏదైతే ఉందో దాన్ని వెతుక్కుంటూనే ఉంటారంట. అంటే మీరు అంత అఫెక్షన్, అంత లవ్ని మీరు కోరుకుంటున్నారు, అంత కోరుకునే పర్సన్, అలాంటి మనస్తత్వం మీది అని చెప్తుంది యూనివర్స్. ఐఎమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్. ఏదైతే పాస్ట్లో జరిగిందో దానంతటి నుంచి కూడా ఇప్పుడు నేను పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సో అది అంటే ఎట్లా ఉంటుందంటే పాస్ట్లో ఎన్ని ఇన్సిడెంట్స్, ఎంత క్లమ్జీ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాటి నుంచి మీకు ఇప్పుడు వచ్చే ఫ్యూచర్, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే తీసుకుంటున్నారో దాంట్లో పీస్ఫుల్నే ఎత్తుక్కోగలుగుతారు. మీరు అంత పీస్ఫుల్ మైండ్తో ఉంటారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్.
సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. మీ చేతిలో ఏదైతే ఉందో దానితో మీరు బెస్ట్ని క్రియేట్ చేయగలగా కేపబిలిటీ మీకు ఉంది. మీరు ప్రతి దాంట్లోనూ అంటే మీరు ఏది అనుకున్నా గైస్, మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో దాన్నన్నిట్లోనూ కూడా ఫస్ట్ మీరు చేసేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. బెస్ట్నే క్రియేట్ చేయగలుగుతారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రతి విషయంలోనూ ఇవ్వగలుగుతారు అనేది అంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. ఐఎమ్ బికమ్ ఏ లైట్ స్ప్రెడింగ్ కైండ్నెస్ అండ్ పాజిటివిటీ వేర్ ఐ గో. మీరు ఒక లైట్ లాగా మీ లైఫ్ అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కైండ్నెస్ని అంటే ఇతరుల మీద కైండ్నెస్ని, దయని, జాలిని, ఒక పాజిటివిటీని చూపించగలిగే లైట్ లాగా అంటే అందరి లైఫ్లకి అట్లా ఒక ఉంటారు. మీరు ఒక పాజిటివ్ వేలో మీ బిహేవియర్ ఉంటుంది. మిమ్మల్ని ఒక లైట్ లాగా తీసుకోగలుగుతారు. అంటే లైట్ లాగా తీసుకోవడం అంటే ఏంటి? మిమ్మల్ని ఒక వెలుతురు, దారి చూపించే మార్గం కింద మీరు ఏదైనా ఒక సక్సెస్ఫుల్గా ఉండే పర్సన్ ఎవరైనా చూపించండి అంటే అది మిమ్మల్ని చూపించే రోల్ మోడల్ లాగా మీ యొక్క ఉంటారు. మీరు మీ యొక్క బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు లవ్ని, రెస్పెక్ట్ని తీసుకోవడానికి వర్తీ అయిన పర్సన్ అని యూనివర్స్ డిక్లైర్ చేస్తుంది. ఐ హ్యావ్ ద పవర్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. మీ చేతిలో చాలా పవర్స్ ఉంటాయి. వాటిని మీరు గమనించుకోండి. మీరు ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసే అంత క్యాపబిలిటీ మీలో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్. సో చూద్దాం ఇప్పుడు ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఇవ్వబోతున్నాయో. సో కోరుకోండి ఏంజల్స్ మీకు ఎప్పుడు మీకు సపోర్ట్ చేయాలని, ఏంజల్స్ నుంచి మీకు ఒక చక్కటి మెసేజెస్ని రావాలని కోరుకోండి. యూనివర్స్ని, ఏంజల్స్ని అడగండి గాయస్. సక్సెస్ఫుల్గా మీరు ఏది అనుకుంటున్నారో అవన్నీ సాధించడానికి, ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఇవ్వడానికి ఏంజల్స్ మీకు ఎప్పుడు కూడా ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్. ఐఎమ్ విత్ యూ. ఏంజల్స్ చెప్తున్నా ఎప్పుడు మేము మీతోనే ఉంటాము. మీరు ఏది చేస్తున్నా కూడా దానికి మేము మా సపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఏ చేంజ్ జరిగినా అది ఏంజల్స్ నుంచి మీకు ప్రతి విషయంలోనూ కూడా అందుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్. చూసారా ఏంజల్స్ మీకు ఎంత చక్కటి మెసేజెస్ని అయితే పంపిస్తున్నాయో. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే ఎప్పుడు కూడా ఏంజల్స్ వాటి యొక్క రెక్కల కింద మిమ్మల్ని ఎప్పుడు చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ మీ సరౌండ్ అంతటినీ కూడా ఒక పీస్ఫుల్ డివైన్ లవ్తో నింపేస్తున్నాయంట. అట్లాంటి ఒక చూసారా హోలీ మెసేజెస్, చక్కటి మెసేజ్ అయితే రావడం జరిగింది. అట్లాంటి ఒక చక్కటి మెసేజ్ని అయితే మీకు పంపించడం జరిగింది గైస్. దిస్ ఈజ్ ద రైట్ టైం టు మీ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ పొందడానికి ఇది రైట్ టైము. ఆ రైట్ టైంలో ఏంజల్స్ ఎల్లప్పుడూ మీతో ఉంటాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.